ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం, ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం. వందల వేల ఏళ్ళ పరిణామ క్రమం నిర్మాణమైనదే మానవ దేహం. ఒకేసారి జననం, ఒకేసారి మరణం, ఒకేసారి జననం, లేదు ఎలాంటి మాయమర్మం. ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం. కణాలు రెండు కలిసిన క్షణమున ఫలదీకరణ చెందిన అండము. ఉమ్మ నీరులో ఊరే శిశువుకు బొమ్మ రూపమౌ మాంసకండర. నెత్తుటి గుడ్డుకు తిత్తిని పేల్చి అవయవాలుగా రూపం దాల్చి, నరాలు నాడులు పొనికల గూడు అమ్మ కడుపులో 9 నెలలు సంతరించుకొని అవతరించెను, బిడ్డ రూపమై జన్మనెత్తెను. అది శిశువుగా చూస్తే జన్మస్థలం, మరి పశువుగా చూస్తే మర్మస్థలం. అది శిశువుగా చూస్తే జన్మస్థలం, మరి పశువుగా చూస్తే మర్మస్థలం. ఇదే సృష్టి ధర్మం, లేదు ఎలాంటి మాయమర్మం. ఇదే సృష్టి ధర్మం, లేదు ఎలాంటి మాయమర్మం. ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం, ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం. వందల వేల ఏళ్ళ పరిణామ క్రమం నిర్మాణమైనది మానవ దేహం.